పశ్చిమ బెంగాల్లో తుది విడత పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 61.11% పోలింగ్ నమోదైంది. హుగ్లీ జిల్లాలో రికార్డు స్థాయిలో 64.57% పోలింగ్ నమోదైంది. బారక్పూర్ లో 61% పోలింగ్ నమోదైంది. డైమండ్ హార్బర్, భవానీపూర్, సందేశ్ ఖాళీ, దమ్దమ్లోనూ 50% పైగా పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. దీంతో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మొదటి విడతలో 152 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగ్గా మలి దశలో 142 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. రెండో విడత పోలింగ్ కు ఓటర్లు భారీగా పోటెత్తారు. పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మలి దశలో పోలింగ్ జరుగుతున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో చాలా కీలకమైన ప్రాంతాలున్నాయి. ఇక పోలింగ్ సందర్భంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. హౌరా, నదియా, హుగ్లీ, దక్షిణ పరగన 20 జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బసంతి నియోజకవర్గంలో బీజేపీ నేత కారును ధ్వంసం చేశారు టీఎంసీ నేతలు. ఓటు వేసేందుకు వచ్చిన బీజేపీ నేత వికాస్ సర్దార్ వాహనంపై టీఎంసీ నేతలు దాడి చేసినట్లు ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బీజేపీ నేత వికాస్ సర్దార్. అటు ఉదయం నదియా జిల్లాలోని చాప్రా నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ బూత్ లోకి వెళ్తున్న బీజేపీ అభ్యర్థిపై కొందరు కర్రలు, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాలైన ఆ వ్యక్తిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ దాడి టీఎంసీ అనుచరులే చేశారని బీజేపీ వర్గీయులు ఆరోపించారు. దీంతో ఆ ప్రాంతంలో టెన్షన్ నెలకొంది. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్లో తుది విడత పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 61.11% పోలింగ్ నమోదైంది. హుగ్లీ జిల్లాలో రికార్డు స్థాయిలో 64.55% పోలింగ్ నమోదైంది. బారక్పూర్ లో 61% పోలింగ్ నమోదైంది. ఇక మరికొన్ని చోట్ల బీజేపీ టీఎంసీ కార్యకర్తలకు మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకునే దీంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే సంఘటనలు కూడా మనం చూసాం. కారుపై కూడా దాడి చేశారు. మరొకరికి గాయాలు కూడా అయ్యాయి. మనం టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి. మరికొన్ని చోట్ల భవానీపురం, హుగ్లీ చోట్ల టీఎంసీ బీజేపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపించింది. వెంటనే అక్కడికి పోలీసులు చేరుకున్నారు, అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితిని మొత్తం కూడా కంట్రోల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కారుపై కూడా దాడి చేశారు. ఇక మరో వ్యక్తి కూడా తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్నప్పటికీ మరికొన్ని చోట్ల మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. పోలీసులు కంట్రోల్లోకి తీసుకొచ్చే పరిస్థితిని తీసుకొస్తూ ఉన్నారు. అయితే మరికొన్ని చోట్ల అయితే దాడులు జరుగుతున్నాయి. దీంతో ఉద్రిక్త వాతావరణం కనిపించింది.